హాయ్ ఫ్రెండ్స్, మినీలాగ్ అండి. ఈవినింగ్ తుడుపు అయితే స్టార్ట్ చేస్తానండి. లోపల బయట అయితే తుడుపు అయితే అయిపోయిందండి. ఇంకే ఒక పక్క తుడుచుకుంటే అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేస్తున్నానండి. టీ పెట్టేసి గ్లాసుల్లో అయితే వేసేసి ఇచ్చేస్తానండి. టీ అయిపోయిన తర్వాత ఒక పక్క అయితే ఎసరు పెట్టచ్చు అనేసి అనుకున్నానండి. ఇలా కర్రీ కూడా కట్ చేసుకురావచ్చని బయటే కట్ చేస్తాను కదండి ఆనియన్స్. బయట అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకు వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పక్క అయితే ఎసరు పెట్టేసి ఇంకో పక్క అరటికాయ బజ్జీ అయితే వేసేస్తున్నానండి. అరటికాయ బజ్జీలు వేయడం అయితే అయిపోవచ్చిందండి. ఇంకో పక్క వచ్చేసి రైస్ అయితే ఉడికిపోతుంది. ఒక పక్క అయితే బజ్జీలు వేయడం అయిపోతుంది, ఇంకో పక్క రైస్ కూడా ఉడకడం అయితే అయిపోవచ్చిందండి. రైస్ ఉడికిపోయిన తర్వాత పైన వార్చేసుకుందాము. మిగతా అరటికాయ బజ్జీలన్నీ కూడా ఈ విధంగానే అరటికాయలన్నీ వేసేసుకుందామండి. రైస్ అయితే వార్చేసానండి. ఇంకా కొన్ని బజ్జీలు అయితే ఉంటే అవి కూడా వేసేసాను. మొత్తం అయిపోయిన తర్వాత అదే బాండీలో ఈవినింగ్ కర్రీ వచ్చేసి ములక్కాడ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ములక్కాడ టమాటా కర్రీ అయితే తొందరగానే అయిపోతుందండి. ములక్కాడ టమాటా పులుసు కూడా పెట్టుకోవచ్చండి. ఇంకెందుకు ఈవినింగ్ టైమే కదా, కర్రీ ఎక్కువ పడదు కదా అనేసి ఇంకా కర్రీ కింద ప్రిపేర్ చేస్తున్నానండి. పులుసు అయితే మళ్ళీ మిగిలిపోతుందని. టమాటాలు అన్నీ మగ్గిపోయినాయండి. ఇంకా వాటర్ వేసేసుకుంటే ములక్కాడ ఉడికిపోతుంది. ఒక 20 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈలోపు బట్టలు అయితే నానబెట్టేసి అన్నీ ఉతికేసానండి. అసలు అయితే ఉదయం ఉతకాలి, ఈరోజు ఉదయం అవ్వలేదనేసి ఈవినింగే ఉతికానండి. ఈవినింగ్ టైం అంటే మరీ 6 లోపే ఉతికేసాను. ఆ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్లు అన్నీ తోమేసుకుని ఆరబెట్టేసుకుని గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. గ్యాస్ క్లీనింగ్ అయిన తర్వాత పాలు పెట్టేసుకుందామండి. ఒక పక్క పెరుగు పాలు, పిల్లలకి పాలు పెట్టేసి అందరికీ భోజనాలు పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత గిన్నెలన్నీ సింక్లో పెట్టేసుకొని అన్ని గిన్నెలు తోమేసుకున్నానండి. గిన్నెలు అయితే ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాను. ఇవి ఆరిన తర్వాత ఎక్కడెక్కడ సర్దేసుకుంటానండి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, అవి ఐరన్ అయితే చేయట్లేదండి. ఈ మినీలోకి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.